నిశ్చయమే నెరవేరునని నిరీక్షణయే నాలో. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావయ్యా. ఎల్రోయి ఎల్రోయి ఎరిగి ఉన్నావయ్యా. తెస్సలోనికీకి ఉన్న ఒక ప్రత్యేకత, వారు ఏర్పరచబడిన వారై ఉండను. నిన్ను చూసి పరిశుద్ధాత్ముడు ఈరోజు చెప్తున్న మాటే, యూ మే నాట్ బి నోయింగ్ దిస్ బట్ ఐ వాంట్ యూ టు నో. నీవు ఎరుగని వ్యక్తి కావచ్చును, కానీ నీకు తెలియచెప్పుచున్నాను, నీవు ఏర్పరచబడిన వ్యక్తిని. ఈ ఏర్పరచబడిన వారు అనే దానికి, చాసన్ అనే దానికి ఒక ప్రయోగం ఉపయోగపడి ఉన్నది. రెండు ఏరియా చెప్పి ఈ ప్రయోగం ఎక్కడ, మాసిడోనియాలోను అకాయలోను. ఈ రెండు ఏరియా నేను చూసినప్పుడు నార్త్ అండ్ సౌత్. ఆమేన్. నెక్స్ట్, మిమ్మును రోల్ మోడల్గా పెట్టారు. ఎన్సాంబుల్ అనే పదముకు గ్రీకులో తుపోస్ అనే ఒక పదం వాడారు. తుపోస్ అనే పదం TUPOS అని పెడితే కరెక్టే. తుపోస్ తుపోస్ లేదా టుపోస్ అనే పదముకున్న అర్థం ఒకటి, యు ఆర్ ఏ సీల్ అంట. మీరు ఒక ముద్ర, ముద్రింపబడిన వారి లెక్క చెప్పుట వింటిని. అందుకే చెప్పాను, వాక్య భాగం గ్రహిస్తున్న వారుంటే మీకు ఇది వెంటనే అర్థం అవుతుంది. వాక్యం చదువుతున్న వారిని మీకు అర్థమవుతుంది. యు ఆర్ నాట్ ఆర్డినరీ, యు ఆర్ ఆల్సో ఏ సీల్. మార్క్డ్ అయినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు అంటే దే ఆర్ సీల్డ్. పరిశుద్ధ ఆత్మ చేత విమోచన దినం కొరకు మీరు ముద్రింపబడి ఉన్నారు. You are sealed by a seal of Holy Spirit unto the day of redemption. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారు, తుపోస్. హల్లెలూయా. సో ఇలా ఉన్నటువంటి వారిని గురించి మీరు ఇలా మాదిరిగా రోల్ మోడల్గా ఉన్నారని చెప్పి, అండ్ దిస్ ఇస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. దేవుడు ఎదురు చూస్తున్నది, బి అ రోల్ మోడల్, బి అ రోల్ మోడల్, బి అ రోల్ మోడల్ ఫర్ అదర్ పర్సన్. మిగిలిన వ్యక్తికి నీ ఒక మాదిరిగా ఉండాలి, ఒక శాంపుల్గా ఉండాలి. నిన్ను చూసి నేర్చుకోవాలి. నీ మాటను బట్టి నేర్చుకోరు, నిన్ను చూసి నేర్చుకుంటారు. ఓ హల్లెలూయా. ఈజ్ దట్ మినిస్టరింగ్ టు యు? హల్లెలూయా. It is ministering to me if not for you. Hallelujah. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దెన్ చెప్తున్న విషయం ఏమిటంటే, మీరు చాసన్ అవడానికి ఒక కారణం ఉన్నది. 5వ వచనం చదవండి. 5వ వచనం, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. సో ఎలా ఏర్పరచబడ్డారు చూడండి. హలో, ఎలా ఏర్పరచబడ్డారు చూడండి. మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి. ఇక వచ్చినది వీరు ఎలా స్వీకరించారని తెలుసుకోవడానికి 2వ అధ్యాయం వెళ్ళండి. 2వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి చదవండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు లేదా విన్నప్పుడు, స్వీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచగా అది జోర్జు గారు చెప్తున్నారని, లేదా జోషో గారు చెప్తున్నారని, లేదా ఇంకొక వ్యక్తి చెప్తున్నారని ఎంచగా అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని, దేవుని నోట నుండి వస్తున్న వాక్యమని దానిని స్వీకరించిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఫస్ట్ థింగ్, ఏర్పరచబడిన వారు. సెకండ్ థింగ్, వారు వాక్యమును అది
ఉన్నట్టుగానే దేవుని యొద్ద నుండి వస్తున్న ఆలోచన అని స్వీకరించిన వారు. కానీ ఈ కాలంలో అనేకులు వచ్చి ఇది మేము లోపల ఆ భారంతో వచ్చాము. దేవుడు మాట్లాడినప్పుడు కరెక్ట్గా హెచ్చరిక దొరికింది, కరెక్ట్గా ఆలోచన దొరికింది, కరెక్ట్గా జవాబు దొరికింది. వీ డిడ్ంట్ స్పీక్ దట్ అవుట్, బట్ గాడ్ ఆన్సర్డ్. మేము మొన్న నార్త్లో వెళ్ళినప్పుడు 2-3 ఈవెన్ మోర్ దాన్ దాట్ వాళ్ళు చెప్పిన మాటే ఈ విషయంలో అడగాలని వచ్చాము. ఆన్సర్ దొరికిపోయింది. గాడ్ స్పీక్స్. అందుకొరకు మనుషులు చెప్తున్నట్లుగా కాదు, ఇది దేవుడే మాట్లాడుతారని స్వీకరించారు. స్పెషాలిటీ ఆఫ్ థెస్సలోనికే. హల్లెలూయా. ఒకటి, వారు ఏర్పరచబడిన వారు, చాసన్. నెక్స్ట్, దేవుని వాక్యం దేవుడే మాట్లాడుతున్నారని స్వీకరించారు. నెక్స్ట్ 6వ వచనం, 1 Thessalonians chapter 1 verse 6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. సో వీరు వాక్యమును అంగీకరించినప్పుడు ఫేవరబుల్ గా సిచ్యువేషన్ లేదు, ఉపద్రవమందే వాక్యం స్వీకరించుకున్నా. బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్తే యోహాను ఇస్తున్నటువంటిది ఆదరించు మాటలేం కాదు, ఆదరణ మాటలు కాదు. రానై ఉన్న ఉగ్రత నుండి తప్పించుటకు మీకు ఎవరు ఆలోచన చెప్పాను, బుద్ధి చెప్పాను అని అడుగుతారు. స్తోత్రం. మేము ఏం చేయాలి అయ్యా అంటే సర్పసంధానమా? ఏ కాంప్రమైజ్ లేకుండా ప్రసంగించి నన్ను బాప్టిజం పొందటానికి మనుషులు ఉండరు. ఇప్పుడు ఎంత బట్టరింగ్ చేసి నన్ను ఆ వెన్న తీసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప. అందుకే మనకు బట్టరింగ్తో పని లేదు. స్తోత్రం. హల్లెలూయా. ప్లీజ్ ఉపద్రవం సహించినను వాక్యమును విడిచిపెట్టవద్దు. కష్టం సహించినను వాక్యం కొరకు ప్రయాసపడు. ఫేవరబుల్గా అన్నీ ఉన్నప్పుడు వాక్యం ఏం వింటున్నామని కాదు, వ్యతిరేకత అన్నీ ఉండేటప్పుడు వాటి మధ్యలో ఈ వాక్యం కావాలి. అర్థమవుతుందా? శ్రమ సహించి, కష్టం సహించి, ఉపద్రవం సహించి, వేదన సహించి ఈ వాక్యం కావాలి. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదము? జీవపు మాటలు, నిత్య జీవపు మాటలు నీ నోట ఉన్నది. జార్జ్ గారిని చూడటానికి వస్తే మీరు తప్పిపోతారు, జార్జ్ గారి నుండి వినటానికి వస్తే మీరు తప్పిపోతారు. కానీ దేవుని వాక్యం వినడానికి వస్తే మీరు ఆయనతో చేర్చబడతారు. ఆమేన్. ఆ ఆశతో వచ్చారా? ఈ ప్లాట్ఫామ్లో ఎవరు వచ్చినను వారిని పట్టుకుని కావాల్సిన దేవుడు మాట్లాడతారు. దట్స్ అ స్పెషాలిటీ. హల్లెలూయా. కారణం ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తున్న ఒక దేవుడు మన కొరకున్నారు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ప్రభువును పోలని మాత్రం చెప్పలేదు, మేము ఒక రోల్ మోడల్ సెట్ చేసాము, అలాగనే నడుస్తున్నారు. నిన్న ఉదయం నేను ఒక పాస్టర్ గారితో మాట్లాడాను. ఆ పాస్టర్ నాతో చెప్పారు, మీ దగ్గరే ట్రైనింగ్కి వచ్చారు కదా. అప్పుడు నేను చెప్పాను, సరే వచ్చారు. అంటే ట్రైనింగ్ అని చెప్పడానికి లేదు, కానీ వచ్చారు, కొంచెం కాలం ఉండను. అందుకేనండి మాకు అర్థమైంది, మీ దగ్గర ట్రైనింగ్కి వచ్చినందున ఏమేమి ట్రైనింగ్ అయి వచ్చారో అవన్నీ మా సంఘములు కూడా అప్లై చేస్తున్నాం కనుక మంచి ఆరాధన, మంచి ప్రార్థన అన్నీ ఇప్పుడు ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. నేను దేవుని మహిమపరిచాను. స్పెషల్ ట్రైనింగ్ ఏది ఇవ్వాల, జస్ట్ వచ్చి అటెండ్ అయ్యారు కొంచెం కాలం, కానీ దైవిక కృపలో అది అక్కడ పోయి ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు. సో శ్రమల ఉండను, కదిలింపబడుతున్న అనుభవం ఉండను. మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును బలపరచుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. స్తోత్రం. ఏ తిమోతి రావద్దు అంటున్నారు?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్లీజ్ అండర్స్టాండ్. ఎవరైనా వస్తే మాకు ఇగను బోధిస్తారు కదా, ఇగను మాకు చెప్తారు కదా అని ఆశతో ఉన్న కాలం అది. కారణం పౌలు పంపించారు. దేవునికి మహిమ. మధ్యలో ఒకటి కూడా మీకు తెలియజేస్తున్నాను. వీక్లీ ఏదైనా మీటింగ్ అవకాశం ఉంది అంటే అది మాకు కావాలి అని ఆశించిన కాలం మారి, అది మేము అట్టు వస్తాం, మాకు ఇక్కడికి ఏమొద్దు అని ఉన్న రీతిలో మారిపోయినప్పుడు ఒకటి ఆలోచించండి. ఆకలి ఉన్న దినములు వస్తున్నవి, కరువు దినములు వస్తున్నవి గనుక ఇప్పుడే బలం నొందితే మంచిది. ఈ సంఘములకున్న ఒక్క ప్రత్యేకత జస్ట్ చూపిస్తాను, సమయం లేదు. 2 Corinthians chapter 8, 1, 2 and 3. ఇంకా యాక్చువల్లీ 10 వరకు చదవాలి, బట్ 1, 2, 3 మాత్రం చదవండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడియున్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వాళ్ళకి శ్రమ వస్తే వాళ్ళకి సంతోషం కూడా ఎక్కువ ఉండను. మాసిడోనియన్ సంఘములు ఏవి? ఫిలిప్పి, తెస్సలోనికియా, అఖాయ. స్తోత్రం. ఈ సంఘములకు ఉండిన ప్రత్యేకత, శ్రమలు ఎంత ఉండినను సంతోషం కూడా అంతే ఉండిను. ఇక అది మాత్రం కాదు, శ్రమలన్నిటి మధ్యలో వీరి దాతృత్వం, గివింగ్ మెంటాలిటీ చాలా అధికముగా ఉండను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదొక బ్లెస్సింగే. సమయం లేనందున ఒకే ఒకటి కూడా నేను చూపిస్తాను. 1 Thessalonians chapter 1 verse 8. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. Once again. మీ యొద్ద నుండి Now listen. మీ యొద్ద నుండి, తెస్సలోనికియా, మీ యొద్ద నుండి ప్రభువు ఒక్క వాక్యం మాసిదోనియాలోను అఖాయలోను మ్రోగెను. సౌత్ లోను నార్త్ లోను సౌండెడ్, ఎక్స్పౌండెడ్, ప్రొక్లెయిమ్డ్, మోగెను. ఒక బూర ఊదినట్లుగా అది పోయి చేరింది. అది చేరకుండా పోలేదు, అది పోయి చేరింది. 1912వ సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తారీఖున ఇంగ్లాండ్లో ఉన్న సదాంప్టన్ అనే హార్బర్ నుండి ఒక ఓడ, ఖ్యాతి నొందిన ఒక ఓడ బయలుదేరింది. దాని మొదటి ప్రయాణం పేరు టైటానిక్. 14వ తారీఖు వచ్చినప్పుడు వారి కొన్ని అనౌన్స్మెంట్ దొరికింది, కొన్ని వార్నింగ్స్ దొరికింది. వెళుతున్న రూట్లో ఐస్బర్గ్ ఉన్నది, హిమపర్వతం. పైకి ఎక్కువ కనిపించదు, కానీ ఐస్ భూమి సముద్రం లోతునకుంటుంది. నేను స్టడీ చేసినప్పుడు అర్థమైంది, అది ఫామ్ అయితే కొన్నిది కరిగిపోవటానికి 3 నుండి 5 సంవత్సరం కావాలి. 3 నుండి 5 సంవత్సరం వరకు ఉండుది ఆ ఐస్ పర్వతం, అది యాసిటీస్ ఉండుది అంట. అందుకొరకు ఆ రూట్ నుండి కొంచెం రూట్ మార్చమని చెప్పుకొని వస్తే దీనిని ముంచటానికి
దేవునికి కూడా సాధ్యం కాదు అని ప్రకటనతో ఆ షిప్ బయలుదేరింది. స్తోత్రం. How many passengers? Can somebody check? I think 2,500 passengers, I think. Yeah, 2,209 passengers, I think. ఇది వెళ్తుంటే దీనికి అందం తగ్గిపోతుందని దీనిలో 20 లైఫ్ బోటే వీళ్ళు పెట్టారు. 20 లైఫ్ బోట్ కలిసి 1178 మంది వ్యక్తులని కాపాడటం మాత్రమే సాధ్యం. దానిలో 20 బోట్లు కొన్నిది 65 మందిని ఎక్కించటానికి అవకాశం ఉన్న 30 అడుగున్నది. వుడ్ కట్టర్ అని చెప్తున్న వేరొక మోడల్, అది 27 అడుగు పొడుగుండను. దానిలో 47 మందిని ఎక్కించుకోవచ్చు. వేరే కొన్నిది కొలాప్సిబుల్ బోట్ అని చెప్తున్న 4 ఉండను. దానిలో 40 నుండి 45 మందిని ఎక్కించుకోవచ్చు. మొత్తం కలిపిన 1178 మందిని మాత్రం కాపాడటానికి అవకాశం. కానీ 14వ తారీఖు రాత్రి అయినప్పుడు ఐసులో తగిలి ఈ ఓడ బ్రద్దలైంది. పైన నుండి లైఫ్ బోట్లోనికి మనుషుల్ని ఎక్కించి కిందకి దింపాలి. ఒక్కొక్క బోట్లో దాని కెపాసిటీని బట్టి 45 లేదా 47 లేదా 65 వరకు ఎక్కించుకోవచ్చు. కానీ కొన్ని వాటిలో 20-22 అయ్యేటప్పటికి వీళ్ళకి కొంచెం భయం వచ్చింది, ఇది సరిగా కిందకి దించటం సాధ్యం కాదేమోనని. వాళ్ళు మొదటిగా దించినది 7వ నంబర్ బోట్. మొదటిగా దించిన లైఫ్ బోట్ 7th నంబర్. నేను 7వ వచనం మీ చేత చదివించాను. ఆ వచనంలో ఏం రాసింది చూడండి. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. స్తోత్రం. రోల్ మోడల్. 7th నంబర్లో ఉన్న బోట్, లైఫ్ బోట్, ప్రాణమును కాపాడుకున్న బోట్. ఓడ బ్రద్దలైపోతున్నప్పుడు ప్రాణం కాపాడుకుంటానికి కిందకి కట్ చేసి బోటు దింపారు. ఆ బోట్లో కొద్ది మంది ఉండను. ఇక కొందరు ఎక్కటానికి ప్రయత్నం చేసేటప్పుడు మొదటి స్త్రీలను పిల్లలను వెళ్ళాలి అని చెప్పినందున వారికి ప్రయారిటీ ఇచ్చారు. స్తోత్రం. యాక్చువల్లీ చేయవలసినది ఆ రీతిలో కాదు, కానీ పిల్లలను స్త్రీలను తప్పించాలని అప్పుడు ఆజ్ఞ వచ్చింది, లేదా కమాండ్ ఇచ్చారు. రివాల్వర్ చేతిలో పట్టుకొని నిలబడినటువంటి కెప్టెన్ లేదా లీడర్ ఏం చేశారంటే స్త్రీలను పంపించారు. భయమును బట్టి కొందరు ఎక్కేటప్పటికే వాళ్ళకు భయం ఎక్కువైపోయింది. ఏదైనా 7వ నంబర్ బోట్ మొదటిగా దింపారు. కొందరు దానిలో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కారణం, ఈ మునిగిపోతున్నప్పుడు వస్తున్న ఆ చలనమును బట్టి ఆ సమీపములో ఏది ఉండెనను దానికి ప్రమాదం కనుక దూరముకు వెళ్ళిపోయేది రాయి. ఇది ఉన్నదానికి దగ్గరగా ఎస్ఎస్ కాలిఫోర్నియన్ అని 9 నాటికల్ మైల్ దూరములో ఒక ఓడ, ఒక షిప్ ఉండదు. ఆ షిప్కి వీళ్ళు మెసేజ్ పంపిస్తూ ఉండే. మెసేజ్ ఎలా ఉన్నదంటే, కొంచెం ముందు నేను చెప్పాను, CQD, సీకింగ్ యూ ఇన్ డిసాస్టర్. మేము సమస్యలో ఉన్నాం, నశించిపోతున్నాం, కాపాడు. సెయిలర్స్ మధ్యలో వాళ్ళు టెక్స్టులు పంపిస్తున్నప్పుడు, ఇప్పుడున్న ఫోన్ సౌకర్యం ఏది కాదు, వారికి అక్కడ వారి మెషిన్లో ప్రింట్గా వస్తూ ఉండేది పేపర్లో. ఓల్డ్ మ్యాన్ హరీ అప్, వాళ్ళు ఓల్డ్ మ్యాన్ అని యూసేజ్ చెప్తారు.
అది వయసును బట్టి కాదు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళని రీతిలో. కానీ ఎస్ఎస్ కాలిఫోర్నియన్లో ఉన్నటువంటి ఈ మెసేజ్ స్వీకరించవలసిన వ్యక్తి ముందుగానే పోయి పడుకున్నారు. కారణం, వారు సురక్షితంగా ఉన్నారు కదా అని. వారికి ఏ ప్రాబ్లము లేదు, వారు సురక్షితంగా ఉండను. వారికి వచ్చిన ఏ మెసేజ్ ఆ రాత్రి వేళ వారు చూడలేదు. ఈ మెసేజ్ చివరికి చేరినది ఆర్ఎంఎస్ కార్పాతియా అని వేరే షిప్కి చేరింది. అది చాలా దూరంలో ఉండను. 7వ బోట్, లైఫ్ బోట్ దింపి కొందరిని ఎక్కించారు. తర్వాత కరెక్ట్ ఆర్డర్లో ఏది కాకపోయినను అలా ఒక్కటిగా దింపి సాధ్యమయ్యే రీతిలో వెళ్ళిపోతున్నప్పుడు 14వ తారీఖున రాత్రి 15లోనికి ఎంటర్ అయిన సమయం, దాదాపు 1:40 సమయం అయినప్పుడు 14th బోట్ దింపారు. ఆ 14th బోట్లో ఒక లీడర్ ఉండను. ఆయన చేసిన కార్యం, తను కొందరిని ఎక్కించుకొని పోయి ఈ బోట్లో ఉన్న వారిని వేరే బోట్కి హ్యాండ్ ఓవర్ చేసి అతడు తిరిగి వచ్చారు. అతడు చెప్పిన ఒక మాట ఉన్నది, బ్రతకటానికి ఛాన్స్ ఉన్న ఒక్క వ్యక్తి ఉండినా ఆ వ్యక్తిని నేను రక్షించే తీరాలి. తన్ను తాను కాపాడుకొని వెళ్ళిపోవటానికి అవకాశం ఉన్నప్పుడు ఆ లీడర్ చెప్పిన మాట ఇది, రక్షింపబడటానికి ఛాన్స్ ఉన్న ఒక్క వ్యక్తి నష్టమైపోవటానికి నేను అనుమతి ఇవ్వను. ఏ నష్టం సహించైనను ఆ ఒక్క వ్యక్తిని కాపాడటానికి నేను తిరిగి వెళ్ళాలి. 14th బోట్ తిరిగి వచ్చి మరలా సాధ్యమైన వారిని కూడా ఎక్కించుకొని వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చినప్పటికే అనేకులు శవములై ఫ్లోట్ అవుతూ ఉండను. వారికి దొరికిన ఆ మొదటి ప్రయాణంలో వారు తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అతను చెప్పిన మాటే, నో, నేను అలా వెళ్ళిపోలేను, నేను తిరిగి వెళ్ళాలి, మునుగుతున్న వారిని నేను కాపాడే తీరాలి. నేను ఎందుకు ఈ విషయం నీకు చెప్తున్నానంటే, ఎస్ఎస్ కాలిఫోర్నియన్లో సుగముగా నిద్రపోయిన వ్యక్తి వలె బయట ఉన్న ఎవరినిది ఏది నేను వినట్లేదని సుగముగా నిద్రపోవటానికి తెస్సలోనికి అవకాశం ఉండను. కానీ తెస్సలోనికి అలా నిలబడలేదు. ఆ 14వ బోట్లో ఉన్న వ్యక్తి చెప్పినట్టుగా, ఇది మేము మాత్రం తెలుసుకుంటే సరిపోదు, మాసిడోనియాలోను అక్కాయిలోను ఇది పోయి చేరే తీరాలి. ఇదొక్క చోటకి పరిమితముగా ఆపటానికి కుదరదు. రక్షింపబడుటకు ఛాన్స్ ఉన్న ఒక్క వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి మునిగిపోవటానికి మేము అనుమతి ఇవ్వము. వి సౌండ్ ద గాస్పల్. ఏర్పరచబడిన వారికి మాత్రమున్న ప్రత్యేకదే వారి కొరకు అనేది ఉంచారండి. ఇకను ఎంతమందికి తెలియచెప్పాలో అంతమందికి తెలియచెప్పటానికి మరలా వస్తూ ఉంటారు. ఆ ఓడ లీడర్ చెప్పిన మాట ఇది, తిరిగి వచ్చే టైం లేదని. 15 నుండి 45 మినిట్స్ -4 ఉన్నటువంటి ఆ వాటర్లో మనుషులు అంతకన్నా ఎక్కువగా ఉండరు, చనిపోతారు. ప్రతి సెకండ్లోనూ 11 ప్రకారం నిత్య నరకములోనికి మరణం ద్వారా వెళ్ళిపోతున్నప్పుడు నిన్ను చూసి ఏర్పరచారని చెప్తున్న దేవుడు అడుగుతున్నారు, నీ బోటు సురక్షితంగా లక్ష్యములో చేర్చటానికి నేనున్నప్పుడు ఆ బోటులోనికి ఒక్కరిని కూడా చేయి పట్టుకొని తీసుకుని రావటానికి నీకు మనసు లేదా? నేను తిరిగి వెళ్ళరా అని ప్రభు అడుగుతున్నారు. When I was reading all this today, I've been very much moved. అనేక సమయం మనం వృధా చేస్తున్నప్పుడు అనేకులు నష్టమైపోతున్నారన్నది మర్చిపోకూడదు. ఒక్కరోజు నీవు నష్టం చేస్తే అనేక వేల కొలది సత్యవాక్యం వినకుండా నిత్య మరణంలోనికి వెళ్ళిపోతున్నారు. మీకు తెలుసా,
టైటానిక్ మునుగుతున్నప్పుడు వాళ్ళు నిలబడి ఒక్క పాట పాడారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు. ఆ పాట నుండి నేను తెలుగులో ఒక పాట రాశాను. నీతో నా దైవమా నేనుంటాను, నీ తోడు నిత్యము నాకుండ నిమ్ము. Nearer my God to thee, nearer to thee, nearer my God to thee, nearer to thee. టైటానిక్ మునుగుతున్నప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఆ బాల్కనీలో ఉండి వారు పాడిన అప్పర్ డెక్లో ఉండి వారు పాడినటువంటి పాట ఇది. నియరర్ టు ది యువర్ గాడ్. మేము నీకు సమీపముగా వస్తున్నాం, నీ దగ్గరికి మేము చేరుతున్నాం, గుడారమైన ఈ మట్టిని విడిచిపెట్టి మేము మీ యొద్దకి రాబోతున్నామని. మోర్ దాన్ 1500 lives were drowned. 1500 కంటే ఎక్కువ మంది ఆ సముద్రములో ఆనాడు మునిగిపోయారు. ఆర్ఎంఎస్ కార్పాతియా మనుషుల్ని ఎక్కించిన తర్వాత తిరిగి వచ్చి చూసేటప్పుడు చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఉన్న అనేక శవములు అక్కడ ఫ్లోటింగ్ అవుతూ ఉండను. మన ఇంటిలో ఒక వ్యక్తి ఏదైనా రోగం వచ్చి చనిపోతుంటే కాపాడాలని అన్ని వైద్యుల దగ్గరికి తీసుకొని పరిగెత్తుతున్న మనల్ని చూసి ప్రభు అడుగుతున్నారు, నిత్య మరణములోనికి వెళ్ళిపోతున్న వారిని విడిచిపెట్టడానికి నీకెలా మనసు వస్తుంది? 14వ ఓడలో ఉన్న వ్యక్తి తిరిగి వెళ్ళి ఒక్కసారి కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పిన రీతిలో, ఒక్కరైనను ఉంటే నేను విడిచిపెట్టి రాలేను అని చెప్పిన రీతిలో, ఒక్కసారి కూడా మరలా నేను వెళ్తాను, మరలా నేను ప్రకటిస్తాను, మరలా నాశనమైపోతున్న మునిగిపోతున్న జీవితములను నేను చేపట్టి జీవములోనికి తీసుకుని వస్తానని చెప్పుతున్న మనసుంటే వారు దే ఆర్ చోసన్. వారు ఏర్పరచబడిన వారికి మాత్రం కలుగుతున్న భారం అది. ఆ భారం కలిగిన వారుంటే ఒకసారి నిలబడతామా మన దేవుని సన్నిధిలో? పద్మాసు దీపంలో పరవాసినై యోహాను లా నేను ఉండినను. పద్మాసు దీపంలో పరవాసినై యోహానులా నేను ఉండినను. ప్రియుడా నీ మోము దర్శింతును. రాబో కార్యముల్ తెలుసుకొని రాజాని రాకను ప్రకటింతును. రాబో కార్యముల్ తెలుసుకొని రాజాని రాకను ప్రకటింతును. ఆరాధనా 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 ఆయుషంతా నీతో నా దైవమా నేనుంటాను. నీ తోడు నిత్యము నాకుండ నిమ్ము.
నీతో నా దైవమా నేనుంటాను, నీ తోడు నిత్యము నాకుండ నిమ్ము. అన్య దేశములో ఆనాదగా యాకోబులా నేను ఉండినను, దేవుని నిచ్చెన చూచెదను, నిత్య వాగ్దానముల్ పొందేదను. లూసు అని దేశము అదాయినను, బేతేలుగా దాని మార్చేదను. లూసు అని దేశము అదాయినను, బేతేలుగా దాని మార్చేదను. ఆరాధనా 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 ఆయుషంతా ఆరాధనా 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 ఆయుషంతా నీతో నా దైవమా నేనుంటాను, నీ తోడు నిత్యము నాకుండ నిమ్ము. ఎడారిలో నేను హాగరులా ఏమీయు లేకుండా ఉండినను, ఎడారిలో నేను హాగరులా ఏమీయు లేకుండా ఉండినను. మరణమే నా ముందు ఉండినను, ఎలుగెత్తి నేను ఏడ్చినను. మరణమే నా ముందు ఉండినను, ఎలుగెత్తి నేను ఏడ్చినను. నన్ను చూచిన వాణి చూచేదను, ఎల్రోయి దేవుని స్తుతించేదను. నన్ను చూచిన వాణి చూచేదను, ఎల్రోయి దేవుని స్తుతించేదను. ఆరాధనా 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 ఆయుషంతా ఆరాధనా 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 ఆయుషంతా నీతో నా దైవమా నేనుంటాను, నీ తోడు నిత్యము నాకుండ నిమ్ము. నీతో నా దైవమా నేనుంటాను, తోడు నిత్యము నాకుండ నిమ్ము.
ఓడలోనికి ఒక్కొక్కరు ఎక్కుతున్న సమయం, కొందరు తొందరపాటు చూపించి ఎగిరి వస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయటానికి తన రివాల్వర్ నుండి 3 సారి ఫైర్ చేసిన, ఆకాశంకు ఫైర్ చేసి కంట్రోల్ చేసిన వ్యక్తియే హారోల్డ్ గాడ్ఫ్రీ లోవీ అనే లైఫ్ బోట్ 14కి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి. అన్ని ఆర్డర్లో చేయాలని ఆయన ఫైర్ చేసారు ఆకాశంకు. కానీ అది చూసి అతడు దుష్టుడని కాదు, అతడు క్రూరుడని కాదు, ఒక్క వ్యక్తి కూడా ఉంటే నేను రక్షిస్తానని ఆయన మరలా తిరిగి వచ్చిన వ్యక్తి. కొందరిని మనం చూసేటప్పుడు ఎందుకు ఇంతగా హెచ్చరిస్తున్నారు, ఎందుకు ఇంతగా చెప్తున్నారు, ఇంతగా కంట్రోల్లో చెప్తున్నారు? కానీ ఒకటి మాత్రం గ్రహిస్తే చాలు, ఏర్పరచబడిన వ్యక్తి రక్షించాలి అని మనోభావంతో ఉంటారు. ఆ కాలములోనే 87 మిలియన్ డాలర్ ఆస్తిపరుడు ఒక వ్యక్తి, 3,50,000 డాలర్ ఫస్ట్ క్లాస్ సీటులో ఉండిన వ్యక్తి అక్కడ శవమై తేలినప్పుడు 4th గ్రేడ్లో ఉన్న వ్యక్తి కాపాడబడ్డారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు నీకున్న ఆస్తియో, ఇప్పుడున్న సంపదయో ఏది కాదు రక్షించుటగా కావాల్సినది. నశించిపోతున్న లోకములో నీవు ఎక్కవలసిన లైఫ్ బోట్ ఎక్కి ఉండాలి. నిన్ను తీరములోనికి తీసుకుని వెళుతున్న లైఫ్ బోట్, నా బోట్, యేసునాథుడు తీసుకుని వెళుతున్న బోటే, వాక్యానుసారంగా నడిపింపబడుతున్న ఒక బోట్. ప్రియ దేవుని బిడ్డలారా, తెస్సలోనికే వాక్యం చేత నడిపింపబడుతున్నా, వాక్యమును ప్రకటించాలని భారం కలిగి ఉన్న, శ్రమల మధ్యలో, కష్టముల మధ్యలో సంతోషముతో వాక్యమును స్వీకరిస్తూ అనేకులకు వాక్యం పోయి చేరాలని దాతృత్వం కలిగిన వారై ఉండి ప్రయాసపడుతున్నా, ప్రసంగిస్తున్నా, ప్రతిఫలింప చేస్తున్న వారు 10వ వచనంలోనికి వస్తే వారు యేసయ్య రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండినవారు. 4 లంగర్లు వేసి ఉదయమావునేమోనని రాత్రి అందయు కాచుకొని ఉండను అని అపోస్తుల కార్యములో మనం చూస్తున్నాం. 4 రకాలైన గుణములున్న తెస్సలోనికే సంఘమును చూపించి వారి యేసయ్య అని నీతి సూర్యుని రాక కొరకు కనిపెట్టుకుని ఉండని చెప్తున్నప్పుడు, నేను ఏర్పరచబడిన వ్యక్తిని, కానీ మిగిలిన గుణములు నాలో ఉన్నదా అని ఒకసారి పరిశీలన చేయటం మనకు సాధ్యమైతే